హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. చాలా రుచికరంగా ఉండే పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి పచ్చి పనసకాయ ముక్కలను వేసుకోండి. సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, సగం స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, వేయించి ఉంచుకున్న గుప్పెడంత బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. 1 కప్పు పెరుగును వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులు, కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోండి. 1 గంట నుండి 3 గంటల వరకు మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2-3 గరిటెల వరకు నూనెను వేసుకోండి. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక కొన్ని బిర్యానీ మసాలా దినుసులు వేసుకోండి. 1 పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా పచ్చిమిరపకాయలను వేసుకోండి. 1 చిన్న మీడియం సైజ్ టమాటీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న పచ్చి పనసకాయ ముక్కలను వేసుకోండి. పచ్చి పనసకాయ ముక్కలు బాగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా ఒక 15 నిమిషాలు వేయించుకున్నాక కొద్దిగా నీళ్లను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెలో నీళ్లు వేసుకుని ఇలాచీలు, చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీర ఆకులు, కొద్దిగా పుదీనా ఆకులు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసుకుని బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగాక 1 గంట సేపు పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఇప్పుడు అన్నం బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోండి. ఒక బిర్యానీ పాట్లో ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న పనసకాయ కూరను వేసుకోండి. రెండవ లేయర్ కింద మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోండి. వేయించి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి. కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల వరకు దమ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఎంతో రుచికరంగా అచ్చు మటన్ బిర్యానీ తిన్నంత టేస్టీగా ఉండే మన పనసకాయ బిర్యానీ తయారైపోతుందండి. మీలో ఎంతమందికి ఈ పనసకాయ బిర్యానీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీనో లైక్ చేసి చెప్పండి.